మూడవ విషయానికి వస్తే కింగ్డమ్ మైండెడ్నెస్ వర్సెస్ డినామినేషనలిజం లేకపోతే సెక్టేరియనిజం. మనకున్నటువంటి మూడవ సమస్య, మొదటి సమస్య భయం అని చెప్పాను. దానికి అది దేనికి విపరీతం అనంటే విశ్వాసం లేకపోవడానికే దానికి కారణం అని చెప్పాను. రెండవ మాట మనం ఏం చూసాము, ఏమి అర్థం చేసుకున్నాము అనంటే ఇంటలెక్చువలిజం వర్సెస్ నాన్ ఇంటలెక్చువలిజం. లేకపోతే కొందరేమో బుద్ధిజీవులుగా ఉంటారు, వారికి గర్వం. కొందరేమో బుద్ధిజీవులుగా కాకుండా అసలు అలా ఉండకూడదు అని అనుకుంటారు. అలాంటి వారు మరి దేవుని వాక్యాన్ని చదవటానికి, దాంట్లో లోతులు చూడటానికి వారికి ఇష్టం లేదు కాబట్టి అలా తయారవుతారు అన్న విషయం చూసాం. మూడో విషయం మనం ఏం చూస్తున్నాము అనంటే దేవుని సంఘాన్ని కేవలము 4 గోడలకు కట్టిపడేసి దేవుని సంఘాన్ని కేవలము నా బుద్ధికి సరిపోయేట్లుగా మలుచుకొని నేను చెప్పింది మాత్రం వినేవారే నా గొర్రెలు అనుకునేట్లుగా నిజంగా ప్రజలను గొర్రెలను చేసి తిరుగుతూ ఉంటారు. డినామినేషనలిజం లేకపోతే సెక్టేరియనిజం అని అంటారు దీన్ని. ఆ సెక్టేరియనిజం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల పైన ఒక పెద్ద శాపంగా మారింది. ఈ సెక్టేరియనిజం కారణంగా దేవుని రాజ్యం యొక్క విశాలత, దేవుని రాజ్యం అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము, దేవుని రాజ్యములో న్యాయము, నీతి, పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. దేవుని రాజ్యంలో న్యాయం ఉంటుంది. దేవుని రాజ్యంలో విధవరాండ్లను చూసుకునేందుకు మనసు ఉంటుంది.